ఉండడం ఇష్టం ఉండదు. అలాంటిది పాప కోసం ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. అసలు వీడియో అంటేనే భయపడే నేను, అసలు కెమెరా అంటేనే భయపడే నేను, కెమెరా ముందు వీడియోస్ చేయాలంటేనే భయపడే నేను ఈరోజు వీడియో చేయాలి అనుకుని డిసైడ్ అయిపోయినా. మొత్తానికి వీడియో అయితే చేసేస్తున్నా అనమాట. మాకు సోషల్ మీడియా సూపర్ హీరో కాంటెస్ట్ అనేది మాకు నిఖిల్ గుండా సార్ నిర్వహిస్తున్నారు. ఏఐ నేర్చుకున్నాను నేను. ఏఐ నేర్చుకొని ఇలా ఖాళీగా ఉండటం అదంతా ఏమీ లేదు. ఎప్పుడు వర్క్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ చాలామందికి పోస్టర్స్ ఫ్రీగా ఎడిట్ చేసిస్తూ చాలా బిజీగానే ఉన్నాను. అయితే నేనేమనుకున్నా అంటే అస్సలు ఇన్ని రోజులు నా వీడియోస్ చూస్తే నేను వెనకాల బయట వెళ్ళినప్పుడు లేకపోతే పిల్లల్ని ఎత్తుకొని సాంగ్స్ చేయడం ఇలాంటివి మాత్రమే చేస్తూ ఉంటాను. ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడటానికి నేను రావాలి అని డిసైడ్ అయిపోయి రావడానికి కారణం మా సారే, నిఖిల్ సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ సూపర్ హీరో కాంటెస్ట్ ఛాలెంజ్లో నేను పాల్గొంటున్నాను. ఆ వీడియోస్ అసలు నేను చేయగలనా? లేదు, నేను చేయలేను. ఏఐతోనే నా వీడియోని ఎడిట్ చేసి నేను ఇచ్చేస్తాను అని వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ సార్ ఒక మాట చెప్పారు, ఇలా చేయటం కరెక్ట్ కాదు, మీరు కనిపించి చేస్తేనే బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను అనమాట. అవును, నేను ఎందుకు చేయలేను, చేస్తాను అని చెప్పి జస్ట్ కెమెరా ముందు పెట్టుకొని మాట్లాడడం అయితే స్టార్ట్ చేసిన. అంతటితో ఆగలేను అనమాట. నేను మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత వెళ్ళిపోతూనే ఉంది. అసలు 60 సెకండ్స్ పెట్టమన్నారు సారు. నాకు 3 మినిట్స్ కూడా దాటిపోతుంది. ఇంకా నాకు అప్పుడు అనిపించింది, సార్ చెప్పే కాంటెస్ట్ అదేదో ఇంకా అక్కడ తక్కువ పెట్టినా సరే ఇంకా నా గురించి నేను చెప్పుకోవటం కూడా ఇంపార్టెంటే అనిపించి నేనైతే ఇంకా లాంగ్ వీడియో నా యూట్యూబ్లో పర్సనల్గా నేను పెట్టుకుంటాను కాబట్టి నాకు మాట్లాడే ధైర్యం వచ్చేసింది అనిపించింది ఫస్ట్. నేను అందుకనే వీడియో అయితే చేస్తున్నాను. అయితే మా సార్ మాకు ఇచ్చిన ఛాలెంజెస్ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎలా గ్రోత్ అవుతున్నాను, మీరు కూడా నన్ను చూసి అలా గ్రోత్ అవ్వచ్చు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. నేను శ్రవంతి, నా పేరు శ్రవంతి, మాది వికారాబాద్ డిస్టిక్ అనమాట. నేను ఏఐ నేర్చుకోవటానికి ముందు ఖాళీగా ఉన్నాను అని చెప్పటం కాదు. ఒక 6 ఇయర్స్ బ్యాక్ నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము. మా హస్బెండ్ ఒకడే వర్క్ చేయటం, తర్వాత ఆయన ఒక్కడే కష్టపడి సంపాదించటం. మాకు చిన్నప్పుడే చాలా తొందరగా పెళ్ళి అయిపోయిందనమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత చిన్నప్పుడు అంటే అంత తెలివి లేదనమాట, అంత ఏజ్ లేదు మాకు. ఒక 15-16 ఇయర్స్ బ్యాక్ అప్పుడు తొందరగా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. మా హస్బెండ్ కూడా చిన్నవాడే. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. ఇక్కడ అత్త మామ వాళ్ళ సపోర్ట్ లేదు, అమ్మ వాళ్ళ సపోర్ట్ లేదు. ఇద్దరమే చాలా కష్టాలు పడి ముందుకు వస్తూ ఉన్నాం మేము. అయితే తర్వాత పిల్లలైతే ఇంకా లైఫ్ అట్లా గడిచిపోతూ ఉంది. అప్పుడు తక్కువ అమౌంట్ వచ్చినా అప్పట్లో తక్కువనే మనకి ఖర్చులు ఉండేవి కాబట్టి సరిపోతూ ఉండేది. ఆ తర్వాత ఏంటంటే మా పాప నడవదు అనమాట. తను చాలా బాధాకరమైన విషయం. తను 12 ఇయర్స్ ఉంటుంది, తను ఇప్పటికీ నడవదు. తను నడవట్లేదని చెప్పి నేను ఇంత చదువుకున్నా నేను ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. నాకు తెలిసి నా మెంటాలిటీ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నేను బాగా ఏదో ఒకటి జాబ్ చేయాలనే ఇంటెన్షన్ ఉండేది. చదువుకునే టైంలో నేను హాలిడేస్ వచ్చినాయి అంటే హాస్పిటల్లో వర్క్ చేయడం, ఇట్లా రిసెప్షన్ లాగా ఉండటం, సిస్టర్ లాగా అన్ని వర్క్ వచ్చు. నాకు ఏదైనా చేయగలుగుతా నేను. అట్లా నేనేదో సంపాదించాలి, జాబ్ చేయాలి అని ఉండే నాకు సడన్గా మా పాప నడవకపోవడంతో మొత్తానికి ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చేసింది అనమాట. అట్లాంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే నడవనప్పుడు ఏం చేయలేం కదా. తను నడవదు కాబట్టి ఖాళీగా ఉండి ఇంట్లో ఉండి బాధ అనిపిస్తుంది. అంటే ఇంత చదువుకున్నా నేను, చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ అది, నేను జాబ్ చేయాలి, ఎప్పుడు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. అలాంటిది పాప కోసం ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. మా సార్ చెప్పారు ఎమోషనల్ అవ్వద్దు, ఏడవద్దని, కానీ వచ్చేస్తుంది అది. వదిలేసుకోవాలి ఇట్లాంటివన్నీ.
పాప కోసం ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా ఇది అయ్యేటట్టు లేదు, ఏడుపు వస్తుంది. సరేలేకండి, అన్నీ మర్చిపోవాలి కొన్ని బాధలు అనేవి. అస్సలు ఖాళీగా ఉండడం ఇష్టం లేని నేను ఏం చేసిన అంటే, మా ఇంట్లో మిషన్ ఉండేది చిన్నగా. మా మా మామ ఉంటారు కదా, ఆడపిల్లలు ఉంటారు, మా తోటికోడలు పెద్ద ఆమె ఉంటాయి, ఏదైనా నేర్చుకుంటారు అని చెప్పి ఇంట్లో వర్క్ చేసుకుంటారని తన కోసం తీసుకొచ్చిన మిషన్ ఉండే. అది నేను ఊరికే ఎందుకులే, నైటీస్ కానీ డ్రెస్సెస్ కానీ హ్యాండ్స్ వేసుకుంటాం కదా, అట్లా ఊరికే ఎందుకులే వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, దాని మీద ప్రాక్టీస్ చేస్తూ అయినా ఖాళీగా ఇంట్లోనే కదా కుట్టాల్సింది. ఆ మిషన్ మీద కూర్చున్నప్పుడు అనిపించింది నాకు, ఇంట్లో ఉండడం ఎందుకు, మిషన్ నేర్చుకుంటే అయిపోతుంది అనుకున్నా. మొత్తానికి మిషన్ నేర్చుకోవాలని మైండ్లోకి రావడంతోనే మా వికారాబాద్లో మా దగ్గర ఎస్పీ అన్నపూర్ణ మేడం ఉండే, ఎస్పీ మేడం అనమాట. తను లేడీస్ కోసం చాలా చేసిందంట. నాకు ఓన్లీ మిషన్ నేర్పించినప్పుడు తెలుసు. మా హస్బెండ్ వాళ్ళ కోలికి డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళ ఎస్పీ మేడం రిలేటివ్. అయితే ఇట్లా ఓపెనింగ్ రోజు మా హస్బెండ్ వెళ్ళిండు. నేను నేర్చుకుంటా, ఇంట్రెస్ట్ ఉంది, ఎట్లాగో ఇంట్లోనే కదా. ఈ 20 days 45 days ఉండే, కానీ నేను ఒక 10-20 days వెళ్ళినా నేను చూసుకోగలుగుతా, నేను చేయగలుగుతా, నేను వెళ్తా అంటే ఇంకా పాపకి చూసుకోవడానికి ఎవరు ఉండరు అని వద్దన్నారు మా హస్బెండ్. సరే వద్దు అంటే నేను చాలా బాధపడ్డా. నాకు చెప్పు అంటే సరే చెప్తా అన్నారు, కానీ స్టార్ట్ అయిపోయి 15 days అయినా నాకు చెప్పలే. ఇదేంటి ఇంకా చెప్పలేదు, పేపర్లో ఏమో ఓపెనింగ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అంటే, మా హస్బెండ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మన పాపను చూసుకోవడానికి ఎవరు లేరు, వద్దులే అన్నాడు అనమాట. అంటే ఇంకా నేను చాలా బాధ అనిపించేసింది. లేదు నేను వెళ్తా, ఇంకా 10 days 15 days అయిపోయింది గొడవ పడడంలోనే. లేదు నేను వెళ్తా, 20 days ఉంది కదా, నేను వెళ్తా, ఖచ్చితంగా వెళ్తే నేర్చుకుంటా అంటే వద్దు అన్నా సరే. ఇంకా మా అత్త ఉంటుంది, చూసుకో అంటే అసలు చూసుకోలే పాపని. ఇంకా మా తమ్ముడు వాళ్ళు వికారాబాద్లో ఉంటుండే అనమాట. వాళ్ళు కోచింగ్కి, గ్రూప్స్ కోచింగ్కి వెళ్తుండే. నేను అంత చదువుకున్నా, నేను కోచింగ్కి వెళ్ళాలి, జాబ్ కొట్టాలి, ఆ మైండ్ సెట్ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ పాప అట్లా అయిపోయింది కాబట్టి. ఆల్రెడీ ఒకసారి నాకు జాబ్ వచ్చింది, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జాబ్. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యే టైంకి ఇంకా పాపని చూసుకోమని మా వాళ్ళని అడిగితే అసలు చూసుకోలేమని చెప్పేసిండ్రు అనమాట. మా అమ్మ అయితే ఇంకా నా పని నాకు ఉంటుంది, నేను చేసుకోవాలి, మేము బతకాలి కదా అని. మా అత్త అయితే అసలు నేను చూసుకోను, నాకు సంబంధం లేదు అనేసింది. ఇంకా మా హస్బెండ్ ఏమో అంత పెద్ద జాబు, అప్పుడు దాని గురించి అంత తెలియదు, 18లో వచ్చింది. మా హస్బెండ్ ఏమన్నారంటే సరేలే ఎవరొద్దు, మానేసుకుంటే అయిపోతుంది అంటే. అప్పటి నుంచి నేను కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం అన్నీ మర్చిపోయినా అనమాట. సరేలే ఈ మిషన్ ఉంది కదా, 20 days వెళ్తే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండడం కంటే కొంచెం టైం పాస్ అవుతుంది, కుట్టుకోవచ్చు అట్లా అనుకున్నా. గొడవబడి వెళ్తే మా తమ్ముడు వాళ్ళు కోచింగ్కి వెళ్తే లైబ్రరీలో చదువుకుంటున్నా సరే ఫోన్లు చేసి పాప కోసం కొంచెంసేపు తీసుకెళ్ళని చెప్పి, పాప ఏమి ఇంకా చిన్నగా ఉన్నాడు, ఇంకా వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు తీసుకుపోయి అక్కడ గ్రౌండ్లో ఆడిపించుకోవడం అట్లా జరిగిందనమాట. ఇంకా పిల్లల్ని మా తమ్ముడు వాళ్ళు చూసుకున్నారు. ఇంకా ఇక్కడ ఊర్లోనేమో అంగన్వాడీలో మా అమ్మమ్మ రిలేటివ్స్ ఉండే, వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు వదిలిపెట్టేదాన్ని. అట్లా లాస్ట్ అందరూ నేను వెళ్ళేసరికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం, కుట్టడం అన్నీ నేర్చేసుకున్నారనమాట. నేను వెళ్ళేసరికి సగం పని వాళ్ళు నేను నేర్చుకుంటానా అనుకున్నా. కానీ అక్కడికి నేను ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ 20 days వెళ్ళినా నేను. 20 daysలో అందరికంటే ఒక 60 members లాగా ఉంటే అందరికంటే ఫస్ట్ నేనే వచ్చేసిన అనమాట. అందులో వాళ్ళు బ్లౌజ్ ఒక్కటే నేర్చుకుంటే నేను బ్లౌజ్తో పాటు డ్రెస్ కూడా నేర్చుకున్నా. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట డ్రెస్. అందరిలో టాప్లో నేనే వచ్చేసిన లాస్ట్కి. ఇంకా అక్కడ మిషన్ ఇచ్చిండ్రు, ఆ తర్వాత ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండే. మిషన్ ఇచ్చిన రోజు మా ఫ్రెండ్స్ని అడిగినా అనమాట నేను, అవును మిషన్ ఈ బ్లౌజ్ ఒక్కటే నేర్పించినారు, డ్రెస్ ఒక్కటే, మరి దాంట్లో మనకి డిజైన్స్ అవి రావు కదా అంటే, అప్పుడు అందరి దగ్గర ఫోన్లు కూడా సరిగ్గా లేవు, చాలామంది లేడీస్ దగ్గర. నా దగ్గర పెద్ద ఫోన్ ఉంది, నీ దగ్గర ఇంత పెద్ద ఫోన్ ఉంది, యూట్యూబ్లో చూసుకోవచ్చు కదా అన్నారు. యూట్యూబ్ అంటే ఏంటిది అంటే, యూట్యూబ్ అంటే తెలియదా నీకు, చూడు ఒకసారి అని చెప్పి ఫోన్ తీసి మా ఫ్రెండ్ చూపించి డిజైన్ చూపించింది. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ మైండ్లో కూర్చుంది నాకు, అవును ఇది రోజు నేను చూస్తుంటే చాలామంది ఉంటారు, స్వాతి వాళ్ళ వీడియోస్ చూసి నేను ఎవరో టీవీ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకున్నా నేను.
కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ని అడిగిన, అవును ఈ యూట్యూబ్లో డబ్బులు వస్తాయా, అసలు యూట్యూబ్ అంటే ఏంటి నీకు తెలుసా అంటే, ఏదో ఇట్లా వస్తుందని ఓపెన్ చేసి చూపించిండ్రు, దాంట్లో డబ్బులు కూడా వస్తాయి అంట అన్నారు మా హస్బెండ్. అంటే అవునా నిజంగానా అని అంటే అవును అంటే, ఆ వీడియో చూస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళే పెడుతున్నారు కదా, అసలు వీళ్ళు మనలాంటి వాళ్ళు ఎట్లా పెడుతున్నారు వీళ్ళు అంటే, అదంతా ఏమో నాకు తెలియదు కానీ డబ్బులు కూడా వస్తాయంట, అది నిజమని నేను నమ్మట్లేదు, అది ఫేక్ ఉంటాయి అని మా హస్బెండ్ చెప్పారనమాట. ఫేక్ ఎందుకు ఉంటుంది, వీళ్ళు ఊరికేనే ఎందుకు పెడతారు అని కొంచెం మైండ్లో వచ్చింది. అప్పుడు మా తమ్ముడు మా పెద్ద తమ్ముడు ప్రసాద్ అనమాట, వాడికి బాగా ఎడిటింగ్ పిచ్చి బాగుంటుండే, టిక్ టాక్ చేయడము ఇట్లాంటివి. అప్పుడు టిక్ టాక్ ఉండే అనమాట 18లో, 19 అనుకోండి, 18 నుంచి 19 మధ్యలో టిక్ టాక్ ఉంటే ఇంకా నేను ఇంటికి నాకు అదే మైండ్లో ఉంది, నేను ఇప్పుడు వాళ్ళందరూ నార్మల్గా చేస్తున్నారు మనం ఎందుకు చేయొద్దు అనే మెంటాలిటీ వచ్చేసింది నాకు. వాడికి ఎంబడే ఫోన్ చేసి అడిగిన, అరే ఇది యూట్యూబ్లో డబ్బులు వస్తాయంట, ఇప్పుడు మనలాంటి వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు కదా అంటే, అవునక్క వస్తాయి అని చెప్పిండు వాడు. చెప్తే నేను ఎంబడే మా ఇంటికి వెళ్ళిన తర్వాత, అరే చెప్పరా ఏదో ఒకటి చూపించరా నేను చేసుకుంటా అది ఇది అని చెప్పి బాగా రిక్వెస్ట్ చేస్తే, వాడు వెంటనే నాకు యూట్యూబ్ క్రియేట్ చేసి ఇచ్చేసిండు అనమాట. మెయిల్ ఐడి ఏం తెలియదు అప్పుడు, యూట్యూబ్ క్రియేట్ చేసి ఇచ్చేసిండు. తర్వాత టిక్ టాక్ వీడియో ఒకటి మా పిల్లలది డాన్స్ చేస్తుంటే ఆ డాన్స్ వీడియో కూడా వాడు క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టేసిండు. అప్పుడు సాంగ్స్ అవన్నీ ఏం పెట్టేది లేదు కానీ పెట్టేసిన తర్వాత ఎడిటింగ్ ఎట్లా అంటే కాయిన్ మాస్టర్లో చేయొచ్చు, నువ్వు ఇట్లా వీడియో తీసుకోవాలి, ఇట్లా చెయ్యాలి, కొంచెం ప్రాసెస్ అంతా చెప్పేసిండు. చెప్పిన తర్వాత కాయిన్ మాస్టర్ అన్నీ ఇన్స్టాల్ చేసి ఇచ్చిండు, యూట్యూబ్లో ప్రతిదీ చెప్పేసిండు మా తమ్ముడు. చెప్పిన తర్వాత నేను అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని మర్చిపోయి ఫోన్ చేసి అడిగితే, పాపం ఫోన్లో కూడా చెప్తుండే, మళ్ళీ కొంచెం మర్చిపోయినప్పుడు అడిగితే విసిగిచ్చేస్తున్నా అని చెప్పి మళ్ళీ అబ్బా మళ్ళీ ఏం అడుగుతావు అక్క, నువ్వు అందులోనే ఉంటాయి చూడు నేర్చుకో అన్నాడు. సరే అని చెప్పి వాడు చెప్పిందే, అసలు ఇంకో కొత్తగా ఏం నేర్చుకోలే, రోజు అదే ట్రై చేస్తే వచ్చేసింది. అట్లా వీడియోస్ అయితే నేను చేయడం స్టార్ట్ చేసిన. 2019 నుంచి కష్టపడితే 2020లో నేను ఆల్రెడీ అందులో ప్రాసెస్ ఉంటుంది కదా, నేను రావడంతోనే 4000 అవర్స్ 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చింది, అంతకుముందు లేదంట. అయితే 18లోనే వచ్చింది, అది నేను ఎంటర్ అయినప్పుడే వచ్చేసింది. ఇంకా అవర్స్ కోసం ఫస్ట్ ఏం పెట్టాలో అర్థం కాలేదు, స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత చాలా సంతోషపడిపోయినా అనమాట. ఆ తర్వాత వ్యూస్ రావాలి, తొందరగా డబ్బులు రావాలి, అసలు ఇదంతా ఏం తెలియదు, తొందరగా నాకు వ్యూస్ రావాలి, అందరికి ఇట్లా వస్తున్నాయి అనే పిచ్చిలో ఏదో కార్తీక దీపం సీరియల్ డైరెక్ట్ పెట్టేసరికి ఈవినింగ్ వరకు నాకు 90K వ్యూస్ వచ్చినాయి, 800 సబ్స్క్రైబర్. అయ్యో ఇంతగానం వచ్చేసినాయి, ఆ సీరియల్ పెడితే ఇట్లా వస్తాయా అని చెప్పి అనుకున్నా. సరే అని చెప్పి పెట్టేసేసరికి ఈవినింగ్ వరకు నా ఛానల్ మొత్తం పోయిందనమాట. ఛానల్ పోయేసరికి చాలా బాధపడినా, అయ్యో నా ఛానల్ పోయింది అని చెప్పేసి మళ్ళీ ఏం చేయాలి అంటే అందులో ఒక అమ్మాయి ఫ్రెండ్ పరిచయం అయింది. నాకు ఇన్స్టా అంటే కూడా తెలియదు, తను మాట్లాడడానికి డైరెక్ట్ నెంబర్ ఇవ్వట్లేదు, కానీ లైవ్ చేసుకునే వాళ్ళం, లైవ్లో చాటింగ్ చేస్తే నాతో పర్సనల్గా మాట్లాడు అంటది. సరే మాట్లాడతాను, నెంబర్ ఇవ్వు, లేదు నా నెంబర్ తీసుకో అన్నా తీసుకోలేదు. ఇన్స్టా నుంచి తనే నాకు ఇన్స్టా క్రియేట్ చేయించి ఇన్స్టా నుంచి కాల్ చేసి మాట్లాడేది, మనం ఇట్లా వాయిస్ ఇవ్వాలి, వాయిస్ ఇస్తే ఏమవ్వదు అంటే సరే అని నేను ఇంకా వాయిస్ ఇవ్వడము అట్లా స్టార్ట్ చేసిన. ఆ 6 monthsలోనే నా ఛానల్ ఒక 6 నెలలకి చాలా వ్యూస్ రావడము, మానిటైజేషన్ అయిపోవడము అదంతా జరిగింది. మళ్ళీ కొన్ని ప్రాసెస్ ఉంటుంది కదా, పిన్ రావటం, అదంతా అయ్యేసరికి దాదాపు 1 year దగ్గర పట్టింది. కరెక్ట్గా 1 yearకి నాకు 2020లో మనీ అయితే వచ్చేసినాయి అనమాట. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ యాడ్స్ పెట్టుకోవడం అదంతా తెలియదు. ఇంకోటి పిన్ రావడానికి కొంచెం టైం పట్టినప్పుడు నాకు యూట్యూబ్లోనే నాలాగా వీడియోస్ పెట్టే ఫ్రెండ్ శ్రవంతి, తను పరిచయం అయిందనమాట. జస్ట్ కామెంట్ పెట్టినా, కామెంట్కి ఎవరైనా రిప్లై ఇస్తారా, అస్సలు రిప్లై ఇవ్వరు ఈ రోజులలో, కానీ తను నాకు రిప్లై ఇచ్చింది. మీతో మాట్లాడాలి అంటే సరే అని చెప్పి రిప్లై ఇస్తే మేము అందులోనే సీక్రెట్గా కామెంట్స్లో కింద నెంబర్స్ ఇచ్చుకొని నెక్స్ట్ డేనే కాల్ చేస్తే మాట్లాడుకున్నాం. తర్వాత పిన్ గురించి చెప్పింది, రెండోసారి అప్లై చేసుకోరాకపోతే అంటే సరే అప్లై చేసిన తర్వాత పిన్ అయితే వచ్చింది మొత్తానికి. ఇదంతా జరిగేది మా హస్బెండ్కి నేను చెప్పలే, ఎందుకంటే లైవ్స్ చేసుకుంటుంటే అందరు లైవ్లో నేను వెళ్ళి చూసేదాన్ని, నేనేం చేసేదాన్ని కాదు.
చూస్తుంటే అదంతా టైం వేస్ట్, అవి డబ్బులు రావు, ఏం రావు, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు, అది నేర్చుకున్నావు కదా స్టిచ్చింగ్ చేసుకో, అదంతా వేస్ట్ అన్నారు. కానీ నాకు నమ్మబుద్ధి లేదు, ఇంతమంది ఎందుకు చేస్తారు అని చెప్పి ఇంకా వాళ్ళని ఫాలో అవుతూ ఉండేదాన్ని అనమాట. ఇంకా తను చెప్పింది, సరే ఇట్లా పెట్టుకున్నావు కదా నీకు డబ్బులు వస్తాయిలే అని. ఇంకా పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ తను హెల్ప్ చేసింది అనమాట. నాకు ఫస్ట్ నెల ఒక 30,000 పడింది. 30,000 పడితే, అయితే దీనికంటే ముందు ఏం జరిగిందంటే మా హస్బెండ్ ఇట్లా తిడుతున్నారని చెప్పి నేను ఆయనకి చెప్పకుండానే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన అనమాట. సీరియల్ రివ్యూస్ చెప్తా ఉంటే ఇంకా చెప్పకుండా నేను స్టార్ట్ చేసిన ఛానల్. ఇంకా మా ఆయన వచ్చినప్పటికీ నేను మేడ పైకి వెళ్ళి రికార్డ్ చేయడం అట్లా చేస్తుండే. అట్లా మానిటైజేషన్కి అప్లై చేసేసిన, వీడియోస్ చూసి అప్లై చేస్తే ఓకే సక్సెస్ అయిపోయింది. పిన్ కోసం అప్లై చేసిన. అప్పుడు పోస్ట్ మ్యాన్, మేము బయట రెంటుకున్నాం కదా, పోస్ట్ మ్యాన్ అడ్రస్కి ఎట్లా వస్తాడు, కరెక్ట్ అడ్రస్ తెలియదు, జస్ట్ కాలనీ పేరు రాసిన అనమాట. అది రాలేదు, మిస్ అయిపోయిందని ఇంకా తన శ్రవంతిని కామెంట్ చేసి పరిచయం చేసుకున్నా. తను మాట్లాడుతుంటే మళ్ళీ అప్లై చెయ్యు ఈసారి కరెక్ట్గా అంటే సరే అని చేసిన. పోస్ట్ మ్యాన్కి చెప్పమంటే పోస్ట్ మ్యాన్కి కూడా చెప్పేసిన. పోస్ట్ మ్యాన్కి చెప్తే లేదు, నేను పోస్ట్ మ్యాన్కి చెప్పలే, మా హస్బెండ్ నాకు ఎవరు తెలియదు కదా అక్కడ, ఇంకా మా హస్బెండ్కి చెప్పలే, నమ్మడు, మళ్ళీ తిడతాడు, నువ్వు ఏదేదో చేస్తున్నావు అంటాడు అనుకొని నేను కామ్ అయిపోయినా. సరే ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటుంటే పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పిన్ వచ్చేసి ఉంటుంది, 20 days అవుతుంది అని చెప్పి మా హస్బెండ్ ఫోన్ చేస్తే చెప్పిన అనమాట. అవును, ఇంటికి ఏదైనా లెటర్ వస్తే కొంచెం చెప్పవా అని అడిగిన. అంటే ఏం లెటరు, ఎంత అడిగినా మా హస్బెండ్ అడిగినా నేను చెప్పలే అనమాట. చెప్పకపోతే ఏదో ఉంది చెప్పు అది అంటే సరే చెప్పలే. 3 days అయినాక మా హస్బెండ్ ఆ లెటర్ వచ్చింది, ఇదేంటో ఉంది మరి అంటే, అందులో జస్ట్ పేపర్లో నెంబర్ వస్తుంది అంటే అసలు ఏంటిది ఇది అని అడిగితే ఇట్లా గూగుల్ పిన్ అని చెప్తే అసలు ఏం రాలేదు, నువ్వేం చేసినావు అని అంటే ఇంకా అప్పుడు చెప్పాల్సి వచ్చింది, ఇట్లా పిన్ వస్తుంది ఆల్రెడీ మానిటర్ అయిపోయింది అని చెప్తే అసలు మన స్విఫ్ట్ కోడ్ అవన్నీ చేయాలి కాబట్టి మా హస్బెండ్కి చెప్పకుండా ఇప్పుడు షిఫ్ట్ కోడ్ ఉన్న బ్యాంక్ తీసుకోవాలి కదా. నేను HDFCలో అకౌంట్ తీసుకోవడం కోసం మా తమ్ముడు పెద్దోడిని వాడిని పిలుచుకొని ఏదో గోల్డ్ నాకు అమ్మలు ఏదో పెట్టి ఇంకా 10,000 ఖచ్చితంగా కట్టాలన్నారు వాళ్ళు. అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాలే. సరే అని చెప్పి గోల్డ్ పెట్టేసి మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి అకౌంట్ ఓపెన్ చేసినాం. అదంతా మా హస్బెండ్కి తెలియదు, ఎందుకంటే నమ్మట్లే కదా, అస్సలు ఫేక్ అవన్నీ నమ్మొద్దు అంటున్నాడు. సరే అని ఇంకా నేను అమౌంట్ ఇచ్చేసి తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత పిన్ వచ్చినప్పుడు ఇంకా రాలేదు కానీ వచ్చిందని మా హస్బెండ్ చెప్పింది కదా, సరే అని ఆయనకి అప్పుడు క్లియర్గా చెప్పిన, ఇట్లా వస్తుంది ప్లీజ్ తీసుకో, మళ్ళీ పోయిందంటే ఇంత వేస్ట్ అయితే. అప్పటికే నాకు డాలర్స్ పడతా ఉన్నాయి, వైటీ స్టూడియోలో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మా హస్బెండ్కి చెప్పిన, ఇది కరెక్టే, ఇది నీకు ఇదంతా నీకు తర్వాత అర్థమవుతుంది, ఇట్లా పోస్ట్ మ్యాన్ని మాట్లాడు అంటే మా ఆయన అప్పుడు పోస్ట్ మ్యాన్ని మాట్లాడితే పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు ఇస్తే అసలు మా హస్బెండ్ నమ్మలేకపోయింది అనమాట. తీసుకొని లెటర్ తీసుకొచ్చి ఇస్తే నేను అప్పుడు ఎంటర్ చేయగానే ఓకే అయిపోయింది వెంటనే. డబ్బులు అప్పటికే నాకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసి ఉన్నాయి. తీసుకురా అంటే పిన్ ఎంటర్ చేయగానే మనకు అకౌంట్లోకి పడిపోతాయి. తీసుకురా అంటే నమ్మట్లేదు అసలు, ఈ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసినావు, ఇదంతా ఏంటిది అంటే లేదు నువ్వు వెళ్ళు తీసుకురా అంటే నమ్మలేదు. సరే నేను వెళ్తున్నా, అసలు ఇవి రాదు ఫేక్ చూడు అని పోయిండు. వెళ్ళేసి వచ్చిన తర్వాత 30,000 తీసుకొని వచ్చి ఇది నిజమా అంటే నిజంగా అది అని అంటే అప్పుడు షాక్ అయిపోయి చాలా సంతోషపడ్డారు. ఇంకా మా ఫ్రెండ్ శ్రవంతికి చెప్తే తనేమందంటే, నీకు చాలా వ్యూస్ వస్తున్నాయి, 30,000 ఎందుకు వస్తాయి, నీకు కనీసం 60-80 రావాలి కదా అన్నది. అవునా మరి నాకు ఇంత తక్కువ వచ్చినాయి కదా అంటే లేదు నువ్వు ఒకసారి చూసుకో అంటే సరే అని చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ ఏం చేసినానో అర్థం కాలే. బాగా ఆలోచిస్తే తనే చెప్పింది, నువ్వు మధ్యలో యాడ్స్ పెట్టాలి, యాడ్స్ పెడితేనే మనకి వస్తుంది లేకపోతే రాదు, ఒకసారి చూసుకో నువ్వు యాడ్స్ పెడుతున్నావా అంటే లేదు నాకు తెలియదు ఎట్లా పెట్టాలంటే అప్పుడు తను చెప్పింది. సరేలే అని పెట్టేసిన. యాడ్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మంత్కి 80,000 వచ్చింది నాకు. అబ్బా చాలా సంతోషంగా అనిపించింది. అప్పటి నుంచి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. 2020 నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా మాట్లాడుకుంటూనే ఉంటాం, ప్రతిదీ సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఇద్దరం. అట్లా నా జర్నీ అట్లా 5 years బాగా రన్ అయింది నా ఛానల్. ఇప్పటికీ ఛానల్స్ ఉన్నాయి, కాకపోతే రివ్యూస్ అవి ఇవన్నీ ఆపేసి మనం ఎన్ని రోజులని కష్టపడినా మనకి కూడా గుర్తింపు ఉండాలి అనే ఇంటెన్షన్తోనే నేను మళ్ళీ ఓన్ వీడియో స్టార్ట్ చేసిన. అయితే తర్వాత 1 year నుంచి లాస్ట్ ఆగస్ట్లో పడినాయి నాకు అమౌంట్. అప్పటి నుంచి నేను ఇంకా రివ్యూస్ అన్నీ ఆపేసిన.
మనకి గుర్తింపు ఉండాలి, మనం కూడా ఒక కనిపించాలి అనే ఫీలింగ్తోని, కనిపించాలి అని ఇంటెన్షన్ కాదు, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఇంటెన్షన్తోని ఇంకా ఓన్గా స్టార్ట్ చేసిన. ఇంత డేర్గా చేయలేకపోయినా వీడియోస్. అయితే ఈ 1 ఇయర్ గ్యాప్లో నేను ఖాళీగా ఉండొద్దు, ఏదో చేయాలి అని చెప్పి ఏఐ నేర్చుకున్నా. ఏఐ నేర్చుకోవడం నిఖిల్ గుండా సార్ దగ్గర. ఏఐ గురించి కూడా చాలా సెర్చ్ చేసిన. లాస్ట్ 1.5 ఇయర్ కింద నేను నిఖిల్ సార్ దగ్గర ఆయన వీడియోస్ చాలా చూస్తుండే. కాకపోతే ఎట్లా జాయిన్ కావాలి ఇదంతా తెలియదు. ఏఐ గురించి కూడా అస్సలు తెలియదు. ఒకసారి లాస్ట్ 1.5 ఇయర్ కింద డబ్బులు పే చేసేదాకా వెళ్ళిపోయినా, వాళ్ళు లింక్ ఎక్కడో దొరికితే. లాస్ట్ టైంకి నన్ను యూట్యూబ్లో ఒక అమ్మాయి చాలా మోసం చేసింది. తన పేరు మమత. ఇంకెవరికన్నా చేసి ఉంటుందని చెప్తున్నా. మెల్ట్ ఫ్యాట్ అని కొన్ని ప్రోడక్ట్స్, మా పాప నడవదు కదా, తనకి యూజ్ అవుతాయని చెప్పి నాకు ఒక 60,000 దాకా తీసుకొని మోసం చేసింది. అందుకని మళ్ళీ కొంచెం భయం ఉండే, ఇంకా మోసపోవద్దని చెప్పి సార్ది అమౌంట్ ఇక్కడ పే అయ్యేదాకా వెళ్ళి, అమ్మో అసలు నెంబర్ లేదు ఏం లేదు, ఇవి ఎవరికి వెళ్ళిపోతాయి డబ్బులు అని చెప్పి నేను ఇంకా అమౌంట్ పే చేయకుండా బ్యాక్ వచ్చిన. అంటే ఏఐ గురించి అసలు కంప్లీట్గా తెలియదు నాకు. కాకపోతే మీరు ఇట్లా చేయొచ్చు, హౌస్ వైఫ్స్కి అందరికీ బాగుంటుంది, ఆయన వీడియోస్కి ఫుల్ ఫిదా అయిపోయేదాన్ని. నేను ప్రతి వీడియో చూస్తుండే, కానీ అర్థమయ్యేది కాదు ఏఐ అంటే. సరే అని ఇంకా మొన్న ఖాళీగా ఉన్నా కదా, నేను నా ఛానల్ ఆపేసుకొని ఖాళీగా ఉన్నా. అప్పుడు క్లియర్గా నాకు అర్థమైంది. అప్పుడు డైరెక్ట్గా ఈ లింక్స్ అవి నాకేం దొరకట్లే. సరే అని చెప్పి మళ్ళీ సార్ నెంబర్ కోసం వెతికి నెంబర్ అయితే ఇంకా తీసుకొని కాల్ చేస్తే వాళ్ళ దగ్గర నేను మేలో జాయిన్ అయిపోయినా. అప్పటి నుంచి ఏఐ నేర్చుకున్నా. చాలా ఉంది ఏఐ వీడియోస్, చాలా బాగా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయడానికి, నాకు వీడియోస్ రెడీ చేయడానికి నాకు ఉంది. కాకపోతే మన యూట్యూబ్ రూల్స్ చాలా ఉంటాయి కదా, ఏవి పెట్టొద్దు అది ఇది అనేసరికి నేను ఆగిపోతూ ఉన్నా అనమాట. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఏఐ నేర్చుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంది. మన యూట్యూబ్ని పక్కన పెట్టేస్తే బయట వీడియోస్ చేసుకొని డబ్బులు సంపాదించడానికి చాలా బాగుంది. అదైతే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే నేను నేర్చుకున్నప్పుడు నేను ఒక్కదాన్నే అసలు ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, నేను చేయగలనా లేదా అని చెప్పి మా తమ్ముడికి కూడా కాల్ చేసిన. మా చిన్న తమ్ముడు, పెద్దోడు ఇందాక నాకు సపోర్ట్ చేసింది మా పెద్ద తమ్ముడు. ఇంకా మా చిన్న తమ్ముడికి కాల్ చేసి ఇట్లా ఏఐ ఉంది నేర్చుకుంటావా అని అడిగితే మా తమ్ముడు ఒకటే క్వశ్చన్ అడిగిండు, ఏఐ అదేంటిదక్క అన్నాడు. అంటే ఏఐ అంటే చెప్పేసిన, నాకు ఇట్లా వీడియోస్ చేస్తారు అట్లా ఉంటాయి చూడు అని. నాకు చెప్పడం రాక నిఖిల్ సార్ వీడియో, కవిత మేడం నిఖిల్ సార్ దగ్గర నేర్చుకుని తను బాగా ఫేమస్ అయిపోయింది కదా, తన వీడియో ఇద్దరివి పంపించిన. చూసిన తర్వాత బాగానే ఉంది అన్నాడు. కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఆ రోజు జాయిన్ అవ్వలేదు. నేనైతే జాయిన్ అయిపోయినా. మళ్ళీ ఛాన్స్ ఆ రోజు లాస్ట్ డే అనమాట. ఛాన్స్ ఉందా అక్క కనుక్కుంటే, మళ్ళీ కనుక్కుంటే సార్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అన్నారు. మనం జాయిన్ చేస్తే కూడా మనకి అఫిలియేట్ కింద డబ్బులు ఇస్తారన్న సంగతి నాకు తెలియదు. మా తమ్ముడిని జాయిన్ అవుతా అంటే సరే అని మళ్ళీ వాళ్ళ సార్లకి, సంకేత్ సార్కి ఫోన్ చేసి మాట్లాడితే జాయిన్ అవ్వచ్చు అన్నారు. సార్ మళ్ళీ చెప్పిన తర్వాత సరే జాయిన్ డైరెక్ట్ అవ్వచ్చు అంటే, లేదు మీ లింక్ పంపించండి, మీ లింక్ నుంచి అయితే మీకు డబ్బులు వస్తాయి అఫిలియేట్ కింద అని చెప్పినారు. అసలు సార్ వీడియోస్ మనం డబ్బులు కట్టి నేర్చుకుంటే మళ్ళీ ఇది ఒక ఆఫర్ కూడా పెట్టిండ్రు. చాలా హ్యాపీగా అనిపించింది. అట్లా నిఖిల్ సార్ దగ్గర జాయిన్ అయిపోయినా. అయితే ప్రస్తుతానికి నేర్చుకున్నా, కానీ ఎర్నింగ్ అనేది చాలా తక్కువ చేసుకున్నాను అనమాట. నేను కరెక్ట్గా బయట ప్రమోట్ చేసుకొని, ఇప్పుడు బాయ్స్కి ఏముంటుందంటే బయట చాలామంది తెలుసుంటారు, అందరితో మాట్లాడి కనెక్ట్ అవుతారు. ఇంకా నేనేమో అందరితో మాట్లాడి వీడియోస్ చేయించుకోండి ఇట్లాంటివి ఏం చేయలేకపోతున్నా. కాకపోతే ఇప్పుడు వీడియోస్ ఎలాగైనా చేయాలి, కనీసం యూట్యూబ్లో అన్న సక్సెస్ అయితే కొద్ది రోజులు డబ్బులు వస్తాయేమో, కానీ రూల్స్ ప్రకారం ఛానల్ పోతే మళ్ళీ రాదు కాబట్టి నేను జాగ్రత్తగా పెట్టాలి అని చెప్పి కొంచెం ఆగిపోతున్నా అనమాట. మొత్తానికి ఏఐ నేర్చుకున్నాను, చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఖచ్చితంగా డబ్బులు చాలా అవసరం. ఎందుకంటే మా పాప ట్రీట్మెంట్ కోసం. ఇంతకుముందు నేను యూట్యూబ్లో చాలా సంపాదించానని చెప్పినా కదా, అప్పుడు మాకు అస్సలు ఇట్లా ట్రీట్మెంట్ గురించి తెలియదు అనమాట. యూట్యూబ్లోనే కొన్ని వీడియోస్ చూస్తుంటే రోబోటిక్ థెరపీ అని ఇవన్నీ ఉన్నాయి, ఫిజియోథెరపీలో చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు లేటెస్ట్గా ట్రీట్మెంట్ బాగా అడ్వాన్స్గా వచ్చేసింది. దానివల్ల తను నడిచే ఛాన్స్ ఉంది అని మాకు అనిపిస్తుంది. తన కోసమే కష్టపడాలి. ఇంకా ఈ రోజుల్లో తెలుసు కదా, హస్బెండ్ ఒక్కడు చేస్తే ఇంట్లోకే సరిపోతుంది. ఇద్దరు చేసుకుంటేనే ఒక్కరికి ఇంకేదైనా అయితే మాకు వెనకేసుకోవడానికి పక్కన పెడితే వెనకేసుకోవాల్సిన అంత సీన్ లేదు. కానీ ఇంకా పాప కోసం డబ్బులు కావాలి కాబట్టి ఏఐ నుంచి ఏదో రకంగా మెరాకిల్ జరిగి నాకు బాగా రావాలనుకుంటున్నా. ఎందుకంటే బయట తిరిగి